ముంబై ఎయిర్పోర్ట్లో 109 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండిగో సిబ్బందితో గొడవకు దిగారు. ఆఫ్రికన్ మహిళ ఏకంగా ఇండిగో కౌంటర్ పైకి ఎక్కి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తమ దేశానికి వెళ్లిపోతానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు బెంగళూరు ఎయిర్పోర్ట్లోనూ సేమ్ సీన్. ఒక్క బెంగళూరులోనే 124 ఇండిగో సర్వీసులు రద్దయ్యాయి. ఇండిగో విమానాల సర్వీసులు వరుసగా 5వ రోజు కూడా రద్దయ్యాయి. ఢిల్లీ 106, బెంగళూరు 124, ముంబై 109, పూణేలో 42 ఇండిగో విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. దాంతో ప్రయాణికులు చుక్కలు చూస్తున్నారు. విమానాల రద్దుపై ముందస్తు సమాచారం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండిగో టికెట్లు ముందుగా బుక్ చేసుకున్న వారి కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇతర ఎయిర్లైన్స్ టికెట్లు బుక్ చేసుకుని గమ్యస్థానాలకు చేరదామంటే టికెట్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఇండిగో సంక్షోభాన్ని మిగతా ఎయిర్లైన్స్ క్యాష్ చేసుకుంటున్నాయి. అన్ని రూట్లలో టికెట్ ధరలను భారీగా పెంచేశాయి. హైదరాబాద్ ఢిల్లీ రూట్లో 6,000 నుంచి 7,000 రూపాయల మధ్య ఉండే విమాన టికెట్ ధర ఏకంగా 50,000కు పెంచేశాయి. హైదరాబాద్ ముంబై రూట్లో కూడా టికెట్ ధర 50,000 దాటింది. ఢిల్లీ ముంబై రూట్లో టికెట్ రేట్ 60,000కు పైబడింది. సాధారణ రోజులతో పోలిస్తే టికెట్ రేట్లు దాదాపు పెరిగాయి. సాధారణ సమయంలో ఢిల్లీ ముంబై రౌండ్ ట్రిప్ టికెట్ ధరలు చివరి నిమిషంలో బుక్ చేసుకున్నా కూడా 20,000 అవుతుంది. ఇప్పుడు అది ఏకంగా 60,000కు పెరిగింది. ముంబై శ్రీనగర్ రూట్లో సాధారణ రోజుల్లో 10,000 ఉండే టికెట్ ధర ఇప్పుడు ఏకంగా 62,000కు పెరిగింది. రౌండ్ ట్రిప్ అయితే దాదాపు 92,000 వరకు ఉంది. సర్వీసులు రద్దు చేయడంతో ఇండిగో సంస్థ సిబ్బందిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, పూణే, చెన్నై, గోవా విమానాశ్రయాల్లో ఆగ్రహంతో రగిలిపోతూ కనిపించారు. ఇండిగో విమాన సర్వీసుల రద్దుతో ప్రయాణికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. శంషాబాద్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరాల్సిన 69 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. దీంతో ఎయిర్పోర్ట్లో ఇండిగో సిబ్బందిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బందితో వాదనకు దిగారు. ఎయిర్పోర్ట్కు వచ్చే వరకు ఫ్లైట్లను రద్దు చేసిన సమాచారం ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంపై మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇక విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవిచంద్ర లైన్లో ఉన్నారు. రవిచంద్ర, ఇండిగో సంక్షోభం తర్వాత విశాఖపట్నం నుంచి నడవాల్సిన అన్ని విమాన సర్వీసులు తీవ్ర విఘాతం కలుగుతోంది. ఈ వేళ ఒక్కరోజే 5 విమానాలను రద్దు చేస్తున్నట్టుగా ఇండిగో వర్గాలు ప్రకటించాయి. ప్రస్తుతం విశాఖపట్నానికి రావాల్సిన అన్ని ఫ్లైట్స్ని కూడా క్యాన్సిల్ చేస్తారు. హైదరాబాద్తో పాటు ఇతర డెస్టినేషన్స్ అన్నింటి నుంచి వచ్చే విమానాలని కూడా రద్దు అవుతున్నట్టుగా, కొన్ని ఆలస్యంగా నడుస్తున్నట్టుగా ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తున్నారు. ఢిల్లీ నుంచి వస్తున్న ఒక్క సర్వీస్ మినహా మిగిలినన్నింటినీ కూడా ఫస్ట్ హాఫ్లో షెడ్యూల్స్ అన్ని కూడా క్యాన్సిల్ అయినాయి. కొన్నిటిని పోస్ట్పోన్ చేస్తున్నట్టుగా ఇండిగో ప్రకటించింది. గడిచిన 2 రోజులుగా 10ల సంఖ్యలో సర్వీసులు రద్దు అవుతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులను పడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం విశాఖ ఎయిర్పోర్ట్ దగ్గర చాలా మంది షెడ్యూల్ ఫ్లైట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ వారందరికీ ఇప్పటికే సమాచారం ఉంది. కొంతమందికి అయితే ఇండిగో రిటర్న్ కూడా ఇస్తున్నట్టుగా చెప్తోంది. కేవలం ఇండిగో విమాన సర్వీసులు రద్దు కారణంగా మిగిలిన సర్వీసులన్నింటి దగ్గర కూడా ఆ ప్రభావం కనిపిస్తోంది. ఎంక్వైరీస్ కోసం వచ్చేవాళ్ళు కానీ లేకపోతే అయ్యప్ప భక్తులు కానీ పెద్ద ఎత్తున ఇండిగో విమానాలకు బుక్ చేసుకున్నారు. కనెక్టివిటీ వైజ్ విశాఖపట్నం నుంచి రోజు 33 క్యారియర్స్ నడుస్తుంటాయి. వీటిలో ఎక్కువ ఇండిగో విమాన సర్వీసులు ఉన్నాయి. తర్వాత ఎయిర్ ఏషియా ఉంది. కానీ వీటి కారణంగా ఇండిగో సంబంధించిన సర్వీసులు రద్దు అయిపోయిన వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. మీరు ఇండిగోకి సంబంధించి ఎంక్వైరీకి వెళ్ళారా? ఏం చెప్తున్నారు వాళ్ళు? వాళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ అవ్వటం లేదు సార్. ఆన్లైన్లు కానీ వెబ్సైట్లు కానీ మనం ఏది చేసుకోవాలి మోడిఫై కానీ కాల్ సెంటర్ కానీ ఏం అవ్వట్లేదు. ఇక్కడికి వస్తే వాళ్ళైనా వర్క్ లోడ్ టెన్షన్ అని వాళ్ళు కూడా సరిగ్గా సమాధానం ఇవ్వట్లేదు. ఫ్లైట్ ఉంది, ఇప్పుడు బేస్డ్ ఆన్ ఫ్లైటే మనం హోటల్ బుకింగ్ అన్ని చేసుకుంటాం. ఇప్పుడు ఫ్లైట్ ఉంది, ఫ్లైట్ మాకు క్యాన్సిల్ అంటున్నారు. ఇప్పుడు 6th నుంచి వాళ్ళు ఎప్పుడో 5th కో 12th కో దాన్ని రీషెడ్యూల్ చేస్తానంటే ఈ 6 days 7 days ఎక్కడ ఉండాలి? మేము ఎవరితో ఉండాలి? మా హోటల్ బుకింగ్స్ ఏం చేసుకోవాలి? ఫైనాన్స్ అంతా ఎవరు పెట్టుకుంటారు సార్? ఇది చాలా ఇబ్బందిగా ఉంది. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ చేసుకొని కొంచెం మా ప్రయాణికులు అంటే మేము మన కంట్రీ స్టేట్ హోల్డర్స్ కంట్రీ ఇండియన్సే కదా, కొంచెం ఇనిషియేటివ్ తీసుకుని మాకేదైనా చేస్తే మంచిగా ఉంటుంది. ఎవరైతే బుకింగ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. రైట్. ఒకవైపు దేశీయ ప్రయాణికులతో పాటుగా ఇతర దేశాల నుంచి కనెక్టింగ్ ఫ్లైట్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళంతా కూడా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇండిగో క్రైసిస్ అనేది ఓవరాల్గా దేశీయ విమానయాన రంగానికి తీవ్రమైన ఇబ్బందిని కలిగించింది. ప్రధానంగా ఈ సీజన్ అంతా కూడా అయ్యప్ప భక్తులతో పాటుగా టూరిజం సీజన్ కాబట్టి ఈ సీజన్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం వీలైనంత చొరవ తీసుకోవాలని కూడా ప్రయాణికులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.